ఓకే 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 ఒక్కసారి బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే వేణుగోపాల్ గారు. యా, మీరు చూస్తున్నారు కదా, బీఆర్ఎస్ ఏమో నీ లిఫ్ట్ చేయమంటారు, కాంగ్రెస్ ఏమో ఇది సేఫ్ కాదంటది. ఈవెన్ ఇప్పుడు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కూడా చెప్తున్నారు అసలు తన వాదన అయితే క్లియర్ గా నో అని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? మీరు కేంద్రంలో ఉన్నారు, సో దీని మీద ఒక క్లియర్ డెసిషన్ తీసుకుని గవర్నమెంట్ కి సజెస్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణలో నీటి కష్టాలు ఎలా ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు వర్షాలు కూడా తగ్గాయి. ముందు ముందు ఈవెన్ తాగడానికి నీళ్ల పరిస్థితిలో కూడా ఇబ్బందులు రావచ్చు. సో ఏం చెప్తారు? మేడం, ఇప్పటికీ మీ టీవీ ఛానల్ ద్వారా నేను ఒక 10-15 సార్లు పాల్గొని ఉంటాయి ఈ కాళేశ్వరం మీద. చాలా విషయాలు చెప్పినాం. మళ్ళీ ఎందుకంటే పదే చెప్పడం అయితే కానీ ఒకసారి ఏంటంటే పరిస్థితి సిచ్యువేషన్ సీరియస్ ఉంది. ఏమంటే కాళేశ్వరం ప్రాజెక్టు, బ్యారేజీలు, వాటి లోపాలు నేను లేవని అనడం లేదు, ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనకు నీళ్లు పోతున్న క్రమంలో, నీళ్లు వెళ్ళిపోతున్న క్రమంలో మనకు ఏమైనా ఇంటేక్ వెల్లోకి వచ్చిన నీళ్ళని మాత్రమే, అంటే ఇప్పుడు అక్కడ నీళ్ళు ఆపు అని ఎవరు చెప్పడం లేదు. నీళ్ళు ఏది డ్యామ్లో, బ్యారేజ్లో నీళ్ళు ఆపు అని ఎవరు చెప్పడం లేదు. కానీ ఇంటేక్ వెల్లోకి వచ్చిన నీళ్లు కనుక గోదావరి పోతున్నప్పుడు వచ్చేది ఉంటే అది ఎత్తిపోసుకొని మిగతా 2 బ్యారేజ్లలో కూడా ఏది ఎండిడిఎల్ లెవెల్లో, అంటే మినిమం డ్రా లెవెల్లో పోసుకొని ఎల్లంపల్లె కనుక వేసుకునేది ఉంటే వర్షం వచ్చేంత వరకు ఎన్నో కొన్ని రిజర్వాయర్లు నింపుకుంటే కొంత రైతులకు ఉపయోగపడుతుంది అనేది మొదటి నుంచి నేను చెప్తున్నాను. మేము ప్రాజెక్టు విషయంలో, అవకతవకల విషయంలో మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అప్పుడు కాంగ్రెస్ చెప్పింది ఎన్నికల ముందు మేము చెప్పినాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల వాళ్ళు తీసుకునే చర్యలు ఏంటంటే జీరో. ఎందుకంటే నేను ఏం చెప్తున్నా అంటే, సరే ఈ ఎలక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కుంగిపోయింది, కానీ ఎలక్షన్ అయిపోయింది. మరి ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? మీరు నీళ్లు నింపొద్దు బ్యారేజ్లో, అది రిపేర్ చేసేదాకా అని చెప్పింది. మరి 2.5-3 సంవత్సరాలలో మీరు ఎందుకు రిపేర్ చేయలేదు అంటే వీళ్ళ దగ్గర జవాబు. అంతకుముందు 2019 వర్షాకాలంలో వాళ్ళు ప్రారంభించినాక వచ్చిన వర్షాకాలంలో నేను మొన్న కూడా చెప్పిన, అప్రాన్ మీద ఉన్న బ్లాక్స్ అన్ని కూడా కొట్టుకపోయినాయి. ఆ కొట్టుకపోయి అవి ఏమైందంటే డ్యామేజ్ అయిన దాన్ని కూడా 3.5 సంవత్సరాలు వాళ్ళు రిపేర్ చేయలేదు. అప్పటి నుంచి కూడా వీళ్ళు రిపేర్ చేయలేదు వాటిని కూడా. అంటే వాళ్ళు రిపేర్ చేయలేదు, ఆ ప్రభుత్వం రిపేర్ చేయలేదు, ఈ ప్రభుత్వం వాళ్ళు రిపేర్ చేయాలంటే మళ్ళీ ఇంకా అధిక డ్యామేజ్ జరిగింది. వీళ్ళు వచ్చినాక ఏం చేస్తారు? బ్యారేజ్ల కింద ఇసుక దొరుకుని అమ్ముతారు. బ్యారేజ్లు ఉంటాయి, ఇసుక దొరికితే వీళ్ళకు ఆన్సర్ లేదు. నువ్వు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావాల్సిన దానికి ఒక మరి ఏదైనా సమగ్ర ప్లాన్ చేసి, సరే జరిగింది నీ ఎంక్వైరీ చేసి, నీ అభివృద్ధి కావచ్చు, ప్రాజెక్టు వైఫల్యాలు చర్యలు తీసుకో, చట్టపరమైన తీసుకో, ఎవరు అర్థం లేదు. దానికి ఎవరు అర్థం మళ్ళీ అవి చేయము. 2.5 సంవత్సరాల కాలం గడిపి సిబిఐకి అప్పచెప్పి ఇప్పుడు అక్కడ కట్టెడు మట్టి తీయకుండా ఇవాళ నీళ్లు పోతుంటే కూడా నేను ఎత్తిపోయా అంటే అది కరెక్ట్ గా. నీళ్ళు అంటే మేము బ్యారేజ్ల నింపు అని చెప్పడం లేదు ఎవరు కూడా. బ్యారేజ్ల నింపు అంటే అది ఆగదని చెప్తున్నారు, అది వాళ్ళు చెప్పిన. కానీ ఇప్పటిదాకా మీరు రిపేర్ చేయలేదు కదా. రిపేర్ చేయకపోవడం కూడా తప్పే కదా. రిపేర్ చేయకపోవడం కూడా తప్పే కదా. రిపేర్ చేయకపోవడం అది బ్యారేజ్ లో మీరు షట్టర్ చేయకుండానే మీరు ఇంటేక్ వెల్లోకి వచ్చి పంపుల వరకు వచ్చిన నీళ్ళని మాత్రమే ఎత్తిపోయమని చెప్తున్నారు తప్ప వేరే నీళ్ళు ఎత్తిపోయమని చెప్తలేదు. అవి మేము చెప్తున్నాం, అవి ఎత్తిపోసి ఎన్ని వీలైతే వాటి వల్లనే మొత్తం సాగైపోయి సస్యశ్యామలమైందని కూడా మేము అంటలేము. కానీ మనం కొన్ని బ్యారేజ్ల నుంచి వచ్చిన తర్వాత కాలువలు తవ్వుకుంటువి, మనం రిజర్వాయర్లు కట్టుకుంటువి, కొన్ని పంట కాలువలు కూడా అయినాయి. ఇవన్నీ అయినప్పుడు మిడ్ మానేర్ దాకా నీళ్ళు వచ్చి ఉంటే ఇంకా కొంత ఉపయోగం ఉండి డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి వేస్ట్ గా పోయి గోదావరిలో పడుతున్నాయి కాబట్టి ఇంటేక్ వెల్లోకి వచ్చిన నీళ్ళని ఎత్తిపోయేవని మాత్రం. కానీ ఎన్డీఎస్ఏ పేరు చెప్పి, వేణుగోపాల్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ పేరు చెప్పి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ రెండు కూడా కొంత నాటకాలు ఆడుతున్నాయి అనే విమర్శ బీఆర్ఎస్ చేస్తుంది. పోలవరం 10 సార్లు కొట్టుకుపోయింది, అప్పుడు ఎన్డీఎస్ఏ ఎక్కడికి వెళ్ళింది? కేవలం కాళేశ్వరం విషయంలో మాత్రమే ఎన్డీఎస్ఏ ఎందుకు వస్తుంది? ఎందుకు ఈ తరహా కామెంట్స్ వస్తున్నాయి? ఇవి గతంలో ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి హరీష్ రావు గారు చేసినటువంటి కామెంట్స్. ఏం చెప్తారు దాని మీద? హరీష్ రావు గారు చేసిన కామెంట్ మీద మీరు కూడా స్టడీ చేసుకోవాలి. నేను ఏమంటున్నా అంటే, ఎక్కడ కూడా పోలవరం కొట్టుకపోలే. ఆ ముందు రింగ్ బండ్ వేసేది ఏదో దాని ప్రాజెక్ట్ కిందకి కొట్టుకపోయింది తప్ప ప్రాజెక్ట్ కొట్టుకపోలేదు. ప్రాజెక్ట్ ఇంకా పూర్తే కాలేదు, కానీ ప్రాజెక్ట్ కొట్టుకపోయిందని మాట్లాడేది. ఇక్కడ బ్యారేజ్ ముంగిపోయి డ్యామేజ్ అయింది, దానికి దీనికి తేడా లేదా? కాబట్టి ఒకటి అది కొట్టకపోతే ఇది కరెక్టా, అది కొట్టకపోయింది ఇది కరెక్ట్ అన్నట్ట అంటే. కాబట్టి బాధ్యతారహితంగా మాట్లాడదు కదా హరీష్ రావు గారు కూడా. ఇప్పుడు అక్కడ కొట్టుకపోలేదు, అది అక్కడ జరిగిన డ్యామేజ్ వేరు, ఇక్కడిది వేరు. టోటల్ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అయింది. కాబట్టి దాన్ని మళ్ళీ తప్పును ఒప్పుకోకుండా, దాన్ని కన్సిడర్ చేసుకోకుండా, దాన్ని
దాటవేసే ప్రయత్నం చేయడం వాళ్ళకి కరెక్ట్ కాదు. అందుకే ప్రజలు గుణపడండి. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఆ 4 సంవత్సరాలు మిస్ చేశారనే చెప్పిన ఇప్పుడు నేను. ఎందుకంటే ఈ నీళ్లు స్పీడ్ గా పోయినప్పుడు అవి బ్లాక్స్ అప్రాన్ బ్లాక్స్ అనేది అప్పుడే కొట్టకపోయినా అన్ని జరిగినాయి. వాళ్ళు రిపేర్ చేయాలి, అట్టే నడిపించింది, తర్వాత జరిగింది. కానీ వీళ్ళు వచ్చి అదే చేసింది. అంటే నేను ఏమన్నా 2 ప్రభుత్వాలు కూడా వాటిని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లి పనులు చేసి చట్టపరమైన ఏమైనా టెక్నికల్ సైడ్ అవన్నీ అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు. కాంట్రాక్టర్లు ఏం చేసుకొచ్చింది? కాంట్రాక్టర్లను అసలు ఎంక్వైరీ చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా. మరి వాళ్ళ వీళ్ళకి తేడా అయింది. ఎంపీ చేయకుండా అన్ని ఎన్కేసుకొచ్చి ఇవాళ టైంకి సంవత్సరం కరువు వస్తే. వేణుగోపాల్ గారు, అంటే నెక్స్ట్ 10 days అసలు వర్షాలు లేవని ఐఎండీ ఇప్పటికే అలర్ట్ చేసింది. మరి సాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఇమీడియట్ గా ఏం చేయాలంటారు? నేనేమంటాను మేడం, ఒకటి ప్రభుత్వం ఏం చేయాలనేది మనోడు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మేమేమంటానంటే వర్షాలు లేనప్పుడు ఆల్టర్నేట్ పంటలకు ప్లాన్ చేసి విత్తనాలు కానీ అవి కానీ చేయాలి. ఉదాహరణకు నువ్వులు వేసుకుంటారు, పెసలు వేసుకుంటారు, బబ్బర్లు వేసుకుంటారు, ఇంకా ఏవో కొన్ని జొన్నలు వేసుకుంటారు. ఇట్లాంటివన్నీ అనేక పంటలు ఆల్టర్నేట్ పంటలు ఇప్పుడు వేసుకునే అవకాశం తెలంగాణ మనకు ఉన్నది. తెలంగాణ మన మెట్ట భూములు, మన బ్రహ్మాండమైన పంటలు పండుతాయి. ఒక వరి ఒక్కటే ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి అలాంటి పంటలకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మేము మా దగ్గర నువ్వులు వేసుకున్నారు, కొందరు పెసలు వేసుకున్నారు, కొందరు బబ్బర్లు వేసుకున్నారు. అయితే అవి కనుక అట్లా ప్రభుత్వం కనుక వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని, వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని, మన భూమి యొక్క పరిస్థితిని చూసుకొని, భూమి నల్లరేగడి భూమి, చౌక భూమి అయితే పల్లికాయ పడుతుంది, ఇట్లా చేసుకొని రైతులకు ఎక్కడికక్కడ అక్కడ ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ అధికారులు ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు, సలహా చెప్పి ఎంతో కొంతలో కొంత మనం ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చేది ఉంటే రైతులను ఎంకరేజ్ చేసుకుని విత్తనాలు సప్లై చేసేది ఉంటే, పక్క రాష్ట్రాల తెప్పించి ఇచ్చేది ఉంటే అవి కొన్ని పంటలు వేసుకొని ఎంతో కొంత మనం ఉపయోగం చేసుకోవాలి. రెండోది వరి సాగు విషయంలో వచ్చినప్పుడు ఇప్పుడు 60 లక్షల ఎకరాల సాగు ప్రతి ఖరీఫ్ సీజన్లో సాగు ఈసారి కాదు, ఒక 20 లక్షలు కూడా పండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమైనా 15 లక్షలు వేసినా కూడా చివరి దాకా పడుతుందని గ్యారెంటీ లేదు. ఒకవేళ అదృష్టం బాగుండి సరే రేవంత్ రెడ్డి గారు వర్ణయాన్ని చేస్తారు, వారికి శుభాకాంక్షలు. ఆ యాగం ఫలించి కనుక వర్షం పడేది ఉంటే, ఈ ఆగస్టు సెప్టెంబర్లో ఏమైనా పడేది ఉంటే నిజంగా కూడా వేసిన పంటలు మనకు పండి చేతికి వచ్చే అవకాశం ఉంది. మనం అందరం కోరుకుంటున్నాం, వానలు పడాలని కోరుకుంటున్నాం, పాజిటివ్ గా పంటలు పండాలని కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వం మొత్తం కాలం కానందుకు ప్రభుత్వం బాధ్యత చేతలేదు. కానీ ఆల్టర్నేట్ పంటలకు కానీ వాటి ఉన్న పంటలు కాపాడుతూ ఆల్టర్నేట్ పంటలు చేయాలి. అయితే ఇప్పుడు ఉన్న నీళ్లను, వేస్ట్ గా పోతున్న నీళ్లను ఎంత వీలైతే ఎత్తిపోసుకుంటే మంచిదని నా అభిప్రాయం. అది ఎత్తిపోయగలిగే స్థితిలో ఉన్న వాటిని చెప్తున్నాం. మేము గోదావరి మొత్తం మలుపు అని చెప్తలేము. ఎత్తిపోయగలిగేంత స్థితిలో ఎన్నుంటే అన్ని చేయాలి. కానీ రాజకీయాలు అడ్డం పెట్టి మేము ఎక్కడి పంపుల వరకు వచ్చిన నీళ్ళని కూడా ఎత్తిపోయామనేది కరెక్ట్ కాదని చెప్తున్నారు. టీఆర్ఎస్ మాట్లాడేదాన్ని సమర్థిస్తలేదు, వాళ్ళు మాట్లాడి కరెక్ట్ అంటలేను, వాళ్ళు రాజకీయాలే మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఎత్తిపోయగలిగే నీళ్ళని మాత్రం ఎత్తిపోసి నింపి ఇవ్వండి. ఇచ్చేది ఉంటే మరి ఇప్పటికే 2 నెలల నుంచి కొట్టుకుంటాను, పోతున్నాయి నీళ్ళు పోతాయి. 1,00,000 క్యూసెక్లు, 1,20,000 క్యూసెక్లు, 1,50,000 క్యూసెక్లు పోతూనే ఉన్నాయి. అయిపో ఆడికి వచ్చిన నీళ్ళని ఎత్తిపోయి ఉన్నారు తప్ప వేరే లేదు. నేను మొన్న శ్రీశైలం అయినా ఏం లేవు నీళ్ళు, అలా అసలే లేవు. అలా ఏది మినిమం కూడా డ్రా లెవెల్ కూడా నీళ్లు లేవాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మీద కూడా ప్రాజెక్టులు బంద్ అయినాయి. ఇప్పుడు దూరాల కాడికి నీళ్ళు వస్తలేవు, ఆ పైన కూడా బంద్ అయినాయి. ఇంకా వర్షాలు లేవు. మళ్ళీ రేపు ఫ్యూచర్ లో ఏమైనా వర్షాలు పెడితే అటు మహారాష్ట్ర కర్ణాటక పైన బాగా పడితే మనకి ఏమంటే చెప్పలేము. కాబట్టి మన ప్రాజెక్టులు నిండలేదు, చెరువులు కుంటలు నిండలేదు, గ్రౌండ్ వాటర్ లేదు, బోర్ లేదు. ఇలాంటప్పుడు ఆల్టర్నేట్ పంటలకు ఆలోచించండి. ఉన్న నీళ్ళు సబ్సిడీ చేసి ఎత్తిపోసుకోండి అని సలహా చెప్తాను. ఓకే, రవికుమార్ గారు నమస్తే. నమస్తే అండి.